సనాతన ధర్మ రక్షణకు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలోని శృంగేరి పీఠాధిపతి విధుభారతి స్వామిని కేంద్ర మంత్రి దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. మఠంలోని వినాయక, శారదాంబ శివాలయాలను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. దేశ పర్యటనలో భాగంగా భాగ్యనగరానికి స్వామీజీ వచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కొన్నేళ్లుగా విధుశేఖర భారతి స్వామి సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేస్తున్నారని వివరించారు. వారు ఈ యొక్క సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం అందరూ ఐక్యమత్యంతో పనిచేయాలి. దేశంలో సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దేశం మరి ఐక్యంగా ఉంటుంది, దేశంలో సెక్యులరిజం ఉంటుంది, దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకందరికీ ఉంది. హిందూ ధర్మానికి దేశానికి వ్యతిరేకంగా, దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొని ప్రజలను ఐక్యం చేసి ముందుకెళ్లాల్సిందిగా స్వామీజీ ఈరోజు సలహా ఇచ్చారు. స్వామీజీ ఆశీస్సులతో తప్పకుండా ఆ దిశలో మేమందరం రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేస్తామని మనం చేస్తాము.